యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో చివరి 3 లైన్లు 2వ భాగం చదువుకుందాం. పేజ్ సంఖ్య 625 పాత నిబంధనలో. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. మనం చదివిన ఈ మాటలో దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, దేవుడు వానిని దృష్టించుచున్నాడు. దేవుని మాట విని ఆ మాటకి, ఆ వాక్యానికి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో దేవుడు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క దృష్టిలో ఉంటారు. అయితే దీనికి చాలా బాధ్యత విశ్వాసికి ఉంది. కొంతమంది వాక్యాన్ని సరైన శ్రద్ధతో వినరు. వాళ్ళు వింటుంటేనే సాతాను ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. అందుకనే యేసుప్రభు వారు మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఆయన బోధ చేస్తూ ఉంటే మీరు ఎలాగ వినుచున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లూకా సువార్త 8వ అధ్యాయంకి వెళ్తే 18వ వచనం, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును, కనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి. ఫస్ట్ ఆ మాట అర్థం కావాలనంటేనే చాలా జాగ్రత్త పడాల. కలిగిన వాడికి ఇంకా ఇస్తానంటున్నాడు, అశ్రద్ధ చేసామనుకో ఉన్నవి కూడా తీసేస్తానంటున్నాడు. కనుక మీరు ఎలాగూ వింటున్నారో చూసుకోండి అని శిష్యులతో చెప్తా ఉన్నాడు. కొంతమంది ప్రజల గురించి అయితే వీరు వినుమట్టుకు వింటారే కానీ వీళ్ళు గ్రహించరు అని చెప్తున్నాడు ఇంకో చాట. ఎందుకంటే వీళ్ళ హృదయం చాలా మందంగా ఉంది. సో దేవుని వాక్యం పట్ల వినే దాంట్లో నీకు శ్రద్ధ చాలా అవసరం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటే, తీస్తే చదవండి. ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చూడండి, ఇది యేసు ప్రభువారి గురించి చెప్పండి ప్రవచనం. శిష్యునికి ఉండాల్సింది ఏంటంటే, నువ్వు యేసు ప్రభువారి శిష్యుని వలె నువ్వు ఆయన స్వారూప్యంలోకి వెళ్ళాలి, బ్లెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వినబుద్ధి పుట్టిస్తుంటే ఎదురు తిరగకూడదు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు, చెవికి వినుబుద్ధి పుట్టించబా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేయకూడదు. దేవుని వాక్యాన్ని ఏం మాట్లాడుతున్నాడు ప్రభు అని వినే బుద్ధి నీకు వస్తుందా? ఫస్ట్ అది ఇంపార్టెంట్. రక్షణ పొంది నువ్వు పరిశుద్ధాత్మ చేత తాకబడితే ఖచ్చితంగా నేను వాక్యం చదువుకోవాలి, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతుంటే తిరుగుబాటు చేయకూడదు అనే భావం క్రియేట్ అవుతుంది. సో దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆశీర్వాదము ఈ భూమి మీద కానీ తరతరాలు కానీ నీ మీద ఉండాలనంటే నువ్వు ఆయన మాటని రెస్పెక్ట్ చేయాలి. ఆయన ఆజ్ఞలని కీర్తనాకారుడు 119లో ఆయన చెబుతున్నప్పుడు, నేను ఆయన త్రోవలను మన్నించేదను అంటున్నాడు. మన్నించటం అంటే రెస్పెక్ట్ చేయటం. సో దేవుని మాట విన్నప్పుడు నీవు విన్నావులే అని వదిలేస్తున్నావా? వణుకుతూ ఆ మాటకి, ఈ మాటలో నేను ఎదగాలి, ఫలించాలి, ఈ వాక్యము నా జీవితం అవ్వాలి అనే దాంట్లో నీకు ఆ మాట విని వణకాల దేవుని భయముతో. సో అలాంటి భక్తి జీవితాన్ని నువ్వు అలవర్చుకుంటున్నావా? యాకోబు భక్తుడు చెప్తున్నారు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, పోపించుటకు నిదానించువాడునై ఉండవలను అని చెప్తూ 22వ వచనంలో, లేకపోతే 21 మంచి మాట అది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎంత మాట ఇది!
సమస్త కల్మషును విర్రవీగుచున్న దుష్టత్వం మనం మానాలి ఫస్ట్. అది పక్కన మాని లోపల నాటబడి మీ ఆత్మలు, మన ఆత్మలను రక్షించుటకు ఈ వాక్యము చాలా శక్తి కలిగింది. దాన్ని ఎలా తీసుకోవాలి? చాలా తక్కువ మనసుతో అంగీకరించాలి అని చెప్తున్నాడు. ఈ యాటిట్యూడ్ ఉంటేనే ఫస్ట్ ఆ వాక్యం హార్ట్లోకి వెళ్తుంది. ఫస్ట్ నాకెందుకు తెలియదులే, విర్రవీగుచున్న ఈ దుష్టత్వం ఉంది అనుకో, అసలు ఫలించడం కాదు కదా, కోపం పెరిగిపోదు. నువ్వు ఎంతైనా విను, ఎప్పుడు ఎంత టైం స్పెండ్ చేసినా సాత్వికత్వముతో నా ఆత్మను రక్షిస్తుంది కదా ఈ వాక్యం అని మనం దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోకపోతే మనం రక్షణలో ఎదగం. అందుకని తర్వాత చెప్తున్నారు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎంత మాట ఇది! ఎందుకింటలేదు అంటాడు ఒక ఆయన. వినటం ఒకటే కాదు, మాట విన్నావా అంటే 2 ఉన్నాయి. మాట విని దాని ప్రకారం చేయటం అనే భావం ఉంటుంది దాంట్లో. అంతేగాని విన్నా అంటే ఎందుకు వినడు? నీకు మాట వినే తత్వం లేదురా అంటే ఒక ఆయన ఎందుకు లేవు, నాకు చేబులు లేవు అనుకున్నాను అనేసాడు అనుకో, ఎంత గర్విష్టి అతను. ఈనాడు యవనస్తులు ఊరకనే ఒకటంటే ఇంకోటి మాట్లాడతారు, సాత్వికత్వం లేదు. మాట వినవేంద్రంటే నాకు చెవులు లేవా, ఎందుకు వింటలా అన్నాడు. అది కాదు భావం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, యవనస్తులు ముఖ్యంగా స్కూల్లో కాలేజీలో. ఒకటంటూ ఇంకోటి మాట్లాడు, అది కాదు దాని భావం. మాట వినటం అంటే విని దాని ప్రకారం చేయటం. ఎవరైనా ఏదైనా పని చెప్పారనుకో, ఆ మాట విని ఎందుకు వింటలేదు అంటాం కాదు, దాని ప్రకారం చేస్తే విన్నట్టు. మాట వినేవాడు రైడ్ అంటారు, అందుకని చెవులు లేవని కాదు, దాని భావం అది. సో మీరు వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం చేయకపోతే మీ ఆత్మలను మీరు రక్షించుకున్నటకు ఇవ్వబడిన శక్తి కలిగిన వాక్యం విషయంలో మీరు ఫలించరు. సో దానికి ఏం కావాలి? విని వనకాల, అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాక్యానికి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇదిగయ్యా మీ తల్లి వచ్చారు, మీ సహోదరులు వచ్చారు అని చెప్తా ఉంటే ఆయన ఒక మాట చెప్పారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నేను చెప్పే ఈ మాటను విని దాని ప్రకారం ప్రవర్తించే వాళ్ళే నా తల్లి, నా సహోదరి అన్నాడు. అంత సింపుల్గా ఉంది. ఆయన ఎలా చూస్తున్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఆయన చెప్పిన మాట, నేను చెప్తున్న ఈ బోధ ప్రకారం విని దాని ప్రకారం ప్రవర్తించే వాళ్ళే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అన్నాం. మన మాటలతో ఊరకనే సహోదరుడు, ఆయన నాకు స్నేహితుడు అంటే కుదరదు. ఆయన మాట విని, ఆయన పరలోకం నుంచి తెచ్చిన, తండ్రి యొద్ద నుంచి తెచ్చిన బోధ విని, ఆ బోధకు వణికి దాని ప్రకారం చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆయన సహోదరివే. రక్షణ పొందిన నీవు వాక్యాన్ని శ్రద్ధగా తీసుకుంటున్నావా? చాలా ఇంపార్టెంట్. వాక్యానికి భయపడుతున్నావా? 119వ కీర్తన 38వ వచనంలో, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఈ భావం అర్థమైంది? అసలు భయం పుట్టిస్తున్నాను నీకు. ఆయన చెప్తున్నాడు, నీవిచ్చిన వాక్యము, మనుషులంటే ఆయన కూడా కల్పించుకుంటున్నాడు, మనుషులు నేను ఒకనని, నీ భయము, దేవుని భయమును పుట్టిస్తూ ఉంటుంది అని చెప్తూ నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటున్నాడు. ఎలాంటి ప్రార్థన ఉంది అంటే, నీ వాక్యం విన్నప్పుడు నాలుగు నీ యందు భయము కలుగునట్లుగా దాన్ని స్థిరపరచని ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు వస్తుంది అలాంటి ప్రార్థన? దేవుని వాక్యాన్ని నువ్వు ధనం కంటే ఎక్కువ, తేనె కంటే తీపిగా, దాన్ని ఈ లోకంలో దేనితో అయినా అమూల్యమైనదిగా, పోల్చలేనిదిగా నువ్వు ఎంచినప్పుడు అప్పుడు ఇలాంటి ప్రార్థన వస్తుంది. మనం వాక్యాన్ని కాకుండా దేవుని వాక్యాన్ని విని అసలు నమ్మకుండా ఉంటే మనకి ఇలాంటి ప్రార్థన ఎట్లా వస్తుంది? అసలు మీరు పరలోకములో మీరు నాకు కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడే అని వచ్చింది అనుకో వాక్యం. ఎంత వణుకుంటే, ఎంత రెస్పెక్ట్ ఇస్తే ఆ వాక్యం కొంచెమన్నా నీకు అర్థమవుతుంది. నీ ప్రియ కుమారుడిగా అంగీకరించి అందరిని బట్టి స్తోత్రం అంటే సరిపోదు. అది ఒక లెవెల్. రక్షణ మనం చేసిన క్రియను బట్టి రాలా. బట్ మనకు బాధ్యత ఉంది. ఇంకొక చోట ఏం చెప్తుంది వాక్యం? మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయము
44 చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, ఉమ్. పరలోకమందున్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఇప్పుడు ఈ వాక్యం తీసుకున్నాం. యేసు ప్రభు వారు నేను దేవుని కుమారుని అని చెప్తున్నారు. చెప్తూ ఆయన ఒక బోధ కూడా చేశారు ఇక్కడ. మీరు దేవుని కుమారులు అయ్యి ఉండాలనంటే నా వలె మీరు కూడా శత్రువులను ప్రేమించండి. సో ఈ వాక్యం తీసుకున్నాం. హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. ఈ వాక్యము వినబుద్ధి పడుతుందా? ఫస్ట్ ఎట్లా ఉంది హార్ట్ మీది? ఎలా ఉంది? ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యం తీసుకున్నప్పుడు మీ హార్ట్ ఎలాంటి రెస్పాన్సివ్ ఉంది? ప్రస్తుతం సాత్వికంతో తీసుకుంటుందా? నాకు కాదులే ఈ వాక్యం, అసలు వాక్యమే కాదు, పక్కన వేరే చూద్దాం అని వెళ్ళిపోతుంది. చాలా సాత్వికం అవసరం, ఎందుకంటే అది మీ ఆత్మను రక్షిస్తుంది. అలాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు వణుకు, దీనుడు అయి నలిగిన హృదయంతో ఆ మాట విన్నావు. మాట వింటమంటే ఏదో పైనుంచి వచ్చి కల్లో కనపడి ఏదో చెప్పేస్తారులే, అవి కాదు. అలాంటివి అసలు వెళ్ళద్దు మీరు. ఒకవేళ వచ్చినా చాలా టెస్ట్ చేసుకోండి. ఈ మధ్య ఏదో కళల్లో ఏదో వచ్చేస్తున్నాయి, అయ్యేం జరగవు కొన్ని. వాటిని బట్టి కాదు అతిశయపడాల్సింది. ఇది మెయిన్. ఈ మాట విని నీవు నీ ఆత్మను రక్షిస్తుంది. ఈ మాట విని నేను వణికితే దేవుని దృష్టి నా మీద ఉంటుంది. చదివాం కదా, ఎవడు మాట విని వణుకుచుండునో వాడిని నేను దేవుని దృష్టిస్తున్నాను ఉంది కదా, ఇందాక వాగ్దానం లాగుంది అది. అంటే ఆయన తోడై ఉంటాడు. ఈ వాక్యములో నేను ఎదిగే క్రమంలో నా ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నాకు బలాన్ని ఇచ్చి ఫలాన్నిస్తాడు. అలాంటి ఆలోచన రక్షించబడిన తర్వాత నువ్వు చేస్తూ ఉన్నావా? ఇప్పుడు ఎలా ఉందంటే, ఎలాంటి ట్రెండ్లో ఉన్నామంటే, ఈయన బాగా చెప్తాడా, ఆయన బాగా చెప్తాడా, ఎంతమంది వస్తారు, ఇదే శరీరతత్వం. భలే చెప్పాడు, భలే చెప్పాడు, అసలు చెప్పింది నువ్వు ఏమన్నా చేస్తున్నావు. అలాంటి పరిస్థితిలో సంఘం ఉంది. సో నువ్వు వాక్యాన్ని విని భయపడకపోతే అసలేమో సాతాను వెంటనే వచ్చి. సో ఇప్పుడు ఈ వాక్యంలో ఎదిగే క్రమంలో ఒక శత్రువు నీకు క్రియేట్ అవుతాడు. ఈ వాక్యం ఎదిగే క్రమంలో దేవుడు నిన్ను ఈ వాక్యంలో ఎదిగించే క్రమంలో నీకు పరిస్థితి ఇస్తాడు. ఎగ్జామినేషన్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లో అవ్వచ్చు, నీ పొరుగుబాటు అవ్వచ్చు, ఆఫీసులో ఒకటి అవ్వచ్చు, నువ్వు డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వకుండా నేను ఇబ్బంది పెడుతున్నాడు అవ్వచ్చు, నువ్వేమనకుండా వాడు ఒక మాట అనేసి వెళ్ళొచ్చు. అలాంటి సమయంలో ఎలా ఉంది నీ రెస్పాన్స్? అరే వాక్యం ఏమైనా ఇట్లా చెప్తుందే అని ఈ వాక్యం గుర్తొస్తుందా ఫస్ట్? లేదు, గుర్తు రాకుండా ఫాల్టర్ అయిపోయావు, తిట్టేశావు. తర్వాత గుర్తొస్తుందా? ప్రభా ఏంటిది, ఇంత చదివాను, ఏంది నా భక్తి ఏంది? నువ్వు ఉమ్మేసుకున్నావని, బట్టలు తీసేశారని, కొరడాలతో కొట్టించుకున్నావని, ముండ్ల కిరీటం పెట్టారని, టోటల్గా నువ్వు ఆ సెలవులో నోరు మెదపలేదని, బదులు దూషించలేదని, ఇవన్నీ నేను చదివాను. ఏంది ఏడ్చావు ఎప్పుడన్నా? ఫాల్టర్ అయిన తర్వాత ఫాల్టర్ అవుతావు కొన్నిసార్లు, తర్వాత ఏడ్చావా? ఇంకా ఆలోచనే లేకుండా జీవితాంతం వాటితో పలకను అనుకుంటున్నావు. నువ్వు పలికేది పలకను పక్కన పెట్టేస్తే హార్ట్లో తన పట్ల క్రియేట్ అవుతున్న ద్వేషం పెరుగుతుంటే దాన్ని జయిస్తున్నావు క్రీస్తు యేసు రక్తంలో. ఇంపార్టెంట్. అది వరకునే రాదు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాడికి హార్ట్ వస్తుంది. కొంచెం ఫాల్టర్ అవుతాడు, ఎంతోసేపు ఉండదు అతనికి. ఏంటి నా పరిస్థితి ప్రభువా, ఏంటి నాకు సహాయం చేయి అని అడుగుతాడు. ప్రభు చెప్తాడు, వెళ్ళి సారీ చెప్పిరా ప్రభు, నాకు చాలా మొహమాటంగా ఉంది. ఏం నేను సారీ చెప్పటం? వాడి శత్రువు అయితే నాదేమో తప్పు ఉంది. మాట్లాడిన విధానము చాలా రఫ్గా ఉంది, బూతులు కూడా తిట్టేశావు, అది చేయకూడదు కదా. నువ్వు కొంచెం వెళ్ళి సారీ చెప్పు, నేను హెల్ప్ చేస్తా. ఏంటి ప్రభు? ఎప్పుడైతే నువ్వు నిన్ను పక్కన పెట్టుకొని నీ స్వయాన్ని పక్కన పెట్టి ప్రభు చెప్పిన మాట విని ఫాల్ట్ అయిన తర్వాత వెళ్ళి అయ్యా సారీ అయ్యా అట్లా మాట్లాడకూడదు అని చిన్నది చెప్పగలిగావు, నీ ఆత్మను రక్షించుకునే స్టేజ్లో వెళ్తున్నావు. ఫాల్టర్ అవ్వని కాదు, ఇక ముందుకి అంత ఈజీగా ఫాల్టర్ అవ్వవు. సో వాక్యం వింటున్నాం, అసలు ఫస్ట్ వినబుద్ధి పడుతుందా? ఫస్ట్
ఈ వాక్యం నేను చెప్తా ఉంటే ఈరోజు మీరు వింటా ఉంటే ఏంటి ఈ చెప్పడం, ఏంటి ఈ చెప్పడం ఏంటి అని ఒక రకమైన అలాంటి భావం క్రియేట్ అవుతుందా అంటే కాదు, కరెక్టే కదా. దేవుని మాటకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు, ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. నేను తిరుగుబాటు చేయకూడదు, ఎందుకంటే ప్రభువు నాకు మాదిరి, ఆయన తిరుగుబాటు చేయలేదు. అందరూ విడిచిపోతారు. కొన్ని లేఖనాలు ఫలించే క్రమంలో నీ సొంతాలు కూడా, భార్య కూడా విడిచంటే నీకు నిన్ను అసలు పట్టించుకోదు, అర్థమే కావు. ఆ సమయంలో అంతే, శిష్యులు అర్థం కాల, ప్రజలకు అర్థం కాల, మన పొరుగు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు. కొన్ని వాక్యాలు ఫలించే తత్వంలో నువ్వు ఎదుగుతూ ఉంటే. యేసుప్రభు వారికి అయితే చివరికి తండ్రే విడిచేసాడు, ఎవ్వరు లేదు. అలాంటి కార్యం అది మనకు అంత ఆ లెవెల్లో లేదు. మనం ఆ కార్యం చేయట్లేదు. మనకు ప్రభు ఎప్పుడు తోడు ఉంటాడు. అట్లీస్ట్ దాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నా దేవుని మాటకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. యేసేపు దేవుని భయం కలిగి పారిపోయాడని చదువుతున్నాం. యవన కాలంలో ఆయనకు ఒక టెంప్టేషన్ వచ్చింది. ఆ పరిస్థితి యవనస్తుడా నీ జీవితంలో ఎదురవుతుంది అనుకో. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఆకతాయి ఫ్రెండ్స్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనుకో, వాళ్ళే నిన్ను ప్రోత్సహిస్తారు అవి చేయమని. ప్రభు మార్గానికి అడ్డొచ్చేట్టుగా ఫ్రెండ్షిప్స్ ఉండకూడదనే భావం, అది నువ్వు జాగ్రత్త కలిగి ముందుకెళ్తున్నావా ఫస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే కొన్నిసార్లు వాళ్ళే నీకు ఊరవుతారు. నువ్వు బ్లెస్ అవ్వాలంటే, ప్రభు పరిచయలో వాడబడాలంటే, ఇక్కడ కూడా బ్లెస్ అవ్వాలనంటే కొన్నిసార్లు నీకు ఒంటరితనం, జైలు లాంటిది అనుభవం వస్తుంది. యేసేపుకి వచ్చింది. తర్వాత అల్టిమేట్గా ఆయన నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినని చెప్పగలిగాడు. ఎవరి మీద కోపం పెట్టుకోలేదు. అయ్యా మీ మీద నాకేం కోపం లేదు, నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నా గురించి మేలు చేయటం జరిగింది కాబట్టి అసలు మిమ్మల్ని ఎందుకు నేను కోప్పడాలా, అసలు మీరు చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చానని ఒక ప్రేమతత్వంతో మాట్లాడాడు. పగ తీర్చుకోవటం లేదు. ఎప్పుడు వస్తుంది అది? నా జీవితంలో ప్రభు ఉన్నాడు, ఏ పరిస్థితి అనుమతించబడినా ఆయనకు తెలియకుండా రాదు అని నేను ఆ పరిస్థితిలో వాక్య ప్రకారం నడుచుకోవడమే నా పని. నేను ఈ పరిస్థితిలో మళ్ళా శత్రువుని ద్వేషించే తత్వంలోకి, లేకపోతే తిట్టే తత్వంలోకి, లేకపోతే గొడవలు పెట్టుకునే తత్వంలోకి వెళ్ళకూడదు. అది నా బాధ్యత. కొనకాల అవనం తర్వాత బ్లెస్సింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాడో వారినే నేను దృష్టి చూస్తూ ఉన్నాను అన్నాడు ప్రభు. ఈ చివరి కాలంలో, ప్రభు వచ్చే దినాల్లో, ఇప్పుడున్న ట్రెండ్స్లో కొంతమంది వాక్యం పట్ల కాదు కానీ పాటలు పాడుకోవటం, విపరీతంగా సాంగ్స్ క్రియేట్ చేసి ఆ వచ్చే వ్యూస్ని బట్టి ఆనందించటం, ఇవి ట్రెండ్స్. ఎటు వెళ్తుందో కూడా భక్తి, వర్షిప్ అంటే ఏంటో కూడా అవగాహన లేకుండా, అసలు జీవితానికి దానికి పోలిక లేకుండా జీవిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం. వీటన్నిటిలో కూడా నువ్వున్నావు, ఈ పరిస్థితులు నేనున్నాను. దేవుడు కోరుకునేది ఏందో తెలుసా? నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఆ గ్రహింపు ఉండాల, లేకపోతే నువ్వు కూడా అలాంటి త్రోవలోనే వెళ్ళిపోతావు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కష్టమవుతుంది. ఒకసారి నీ జీవితంలో దేవుని మాటకి ఎంత రెస్పెక్ట్ ఉంది? అసలు నువ్వు ఏదన్నా చెప్పి చేయకపోతే సారీ చెప్పడం చిన్న పదం నేర్చుకున్నావా? ఇన్ని నాకు ఇదే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. వింటున్నా, అరే నేను వస్తానన్నానే రాలేకపోయానే. కొంతమంది అసలు పట్టదు, ఎందుకంటే దాని పర్యవసానము వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అలాంటి వాటిని అసలు తప్పుగా భావించని సమాజంలో నువ్వు ఉన్నావు. ఆత్మ లేకుండా ఉన్నావు. ఆత్మ ఉంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. నేను వస్తానని రాకపోతే అక్కడ మనిషి వెయిట్ చేస్తుంటాడు. నేను కాల్ చేస్తానని ఇంకా చేయకపోతే అక్కడ వెయిట్ చేస్తుంటారు. అంటే నేను చేసే బాధ్యత అవతల వాళ్ళకి నెమ్మదిస్తుంది, లేకపోతే సమాధానం తీసేస్తుంది. ప్రభు అందరితో సమాధానంగా ఉన్నాడనే మాట ఈ సిచ్యువేషన్కి నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. కొంతమంది సమాధానం ఉంది ఇక్కడేంటి, దేవుని ఫోన్ చేయకపోవటం అనుకుంటారే కానీ నేను ఒకరిని సమాధానం తీసేస్తున్నానే. ఎప్పుడు నీకు అర్థమవుద్దంటే యేసుప్రభువారి మనసు వస్తుంది. ఓకే, సమాధానం అనవసరం తీసేస్తాను కదా, లేట్ అయినా పర్లేదు,
వెంటనే ఇప్పుడన్నా చెప్తాం. మనం ఫలించాలంటే క్రీస్తు యొక్క ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహం ఇవన్నీ మనలో డెవలప్ అవ్వాలనంటే మనకు ఉండాల్సింది ఫస్ట్ నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి, నాకు వాక్యము చాలా ఇంపార్టెంట్ ఈ భూమి మీద. ఈ భూమి మీద నేను యాత్రికుడినై, మనకు ఎప్పుడు ఉండాల్సిన భావం ఏంటంటే ఈ భూమి మీద మనము పరదేశులమై చెయ్యాల్సింది ఏంటంటే వాక్యం చాలా ఇంపార్టెంట్ నాకు. ఆయన ఆజ్ఞలు నాకు ప్రమాదం నుంచి తప్పేస్తాయి నన్ను. ఆయన ఆజ్ఞలు పాటించడం వల్ల నాకు అవమానం కలగలేదు, అవమానం తీసేస్తా. ఆయన వాక్య ప్రకారం చేస్తే నాకు మంచిది, చేయుందంతా కూడా సఫలమవుతుంది, మనకు మంచిది. ఆయన వాక్యం భారమైంది కాదు, నాకు అది మేలు చేస్తుంది. అందుకొని చాలా జాగ్రత్తగా విన్నాను. ఆయన ఊరికనే ఎట్లా పడితే అట్లా అశ్రద్ధగా విన్నాను. అసలు వాక్యం నాకు అందదు. ఆ వాక్యంలో నేను భయపడినప్పుడు వచ్చే పరిస్థితి కొంచెం శ్రమలాగా అనిపిస్తుంది. ఎందుకంటే భక్తులందరికీ కూడా శ్రమ వచ్చింది, నాకు కూడా రావచ్చు. కానీ ఆయన దృష్టి నా మీద ఉంటుంది. ఆయన వీటన్నింటి నుంచి తప్పించి నాకు సహాయం చేస్తాడు. అలా నేను ఉంటేనే చివరిదాకా నా ఆత్మ రక్షించగలదు, నేను రక్షించుకోగలను నా ఆత్మని, వేరే వాళ్ళ ఆత్మను కూడా కాదు. నా ఆత్మ నిత్య నాశనానికి వెళ్లకుండా మళ్ళా తప్పిపోయి విశ్వాసంలో తప్పిపోయి నేను మళ్ళా పాత మార్గంలో తిరగకుండా ఉండాలనంటే నాకు అది మంచిది. ఆ మనసు వాక్యాన్ని ఎట్లా వింటున్నావు? కొన్ని వాక్యాలు చాలా శ్రద్ధగా ఉంటేనే అవి అర్థమవుతాయి మనకి. ఉన్నవాడికి ఇస్తానంటున్నాడు, లేని వాడికి అశ్రద్ధ చేతి వంద కూడా తీసేస్తానన్నాడు. నువ్వు జాగ్రత్తగా అర్థం లేకపోతే లేని వాడికి దేవుడు మంచి ప్రేమమయ్యాడు కదా, ఇంకా ఇస్తాడు అనుకుంటావు. అలాంటిది కదా ఆ కంటెక్స్ట్. నువ్వు అశ్రద్ధ చేస్తే నీకు ఇచ్చిన తలాంతను కూడా తీసేసి వేరే వాడికి ఇచ్చేస్తాడు. క్లియర్గా చెప్పేస్తాడు ఆయన. ఎట్లా వింటున్నారు ఇది 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 వినాలంటే మీకు జాగ్రత్త ఉండాలి. ఎలా వింటున్నారు మీరు? వేరే భావాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకోవద్దు. మొదటి వాడు చివరి వాడు అవుతాడు, చివరి వాడు మొదటి వాడు అవుతాడు. ఈ మాటలు మనం వినాలంటే చాలా శ్రద్ధ పెట్టాలా. ఫస్ట్ వచ్చినాడు ఫస్ట్ ఉంటాడు, కానీ ఇది చాలా ఆలోచిస్తేనే ఓకే ఎలా వింటున్నాను నేను ఈ మాటలు. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనం విరిగి నలిగిన హృదయం కలిగారే ఆయన మాట విని భయపడతా ఉంటే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆయన మనం బహుగా ఫలించటం వలన, ఆ మాటలో ఎదగటం వలన ఆయన సంతోషం, ఆయన నామానికి ఘనత. మనం ఎలా ఉండాలనంటే ఫస్ట్ నువ్వు శిష్యుడిగా యేసు ప్రభువుని వెంబడించాలని అనుకుంటున్నావా? లేదులే నాకు పాప క్షమాపణ సరిపోతుందిలే, నాకు మిగతా ఏం పట్టవంటే చివరి దాకా జాగ్రత్త లేకపోతే అసలు నువ్వు ఆ ప్రయాణం ఉంటావు లేదు డౌట్. ఎందుకంటే లోక ప్రభావం నీ మీద పనిచేసి చివరికి నువ్వు అనుకున్నది కూడా చివరి దాకా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే నేను శిష్యునిగా వెంబడిస్తాను అంటే నీకున్న ధన్యత ఏంటంటే దేవుడు నీలోకి వచ్చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఒక జాగ్రత్త ఉండాలా. మాట ఇస్తూ ఉంటాడు, వినబుద్ధి పుట్టిస్తూ ఉంటాడు. వద్దు వద్దు అనొద్దు, తిరుగుబాటు వద్దు. సాత్వికంతో నలిగిన హృదయంతో దాన్ని తీసుకున్న తర్వాత ఫలింపు క్రమంలో నువ్వు ఫాల్టర్ అవుతావు, వరి అవుతావు. ఆయన ఒకసారి ఫాల్టర్ అవుతే భారంగా నీ వల్ల కాదనేవాడు కాదు. నువ్వు ఎందుకు ఫాల్టర్ అయ్యావు అనేది పరిశీలన చేసుకో. ఫస్ట్ నీకే తెలుస్తుంది. మాట అంటే పట్టనట్టుగా ఫాల్టర్ అయ్యావా? మాట కోసం నేను నడుచుకోవాలి విరిగి నలిగి అని వస్తున్న ఆ పరిస్థితి ప్రభావం వలన ఫాల్టర్ అయ్యవా? ఫస్ట్దైతే మాట అంటే పట్టంతనం ఉంటే నువ్వు అసలు రాంగ్లో ఉన్నావు, మూర్ఖత్వం నీకు. అసలు నీ ఆత్మను చివరిదాకా రక్షించుకోవాలనే జ్ఞానం కూడా నీకు లేదు. రెండో భావం, మాట తెలుసు కానీ పరిస్థితి యొక్క ప్రభావము కొంచెము సడన్గా రావడాన్ని బట్టి నేను ఫాల్టర్ అయ్యాను. మంచిదే, ఏం అవలా. నీకు పెయిన్ వేస్తుందా అంటే ఏంది ఫాల్టర్ అయ్యాను, ఏంటిది తెలిసింది కానీ ఫెయిల్ అయ్యానేంటి, అది మంచిది. ప్రభు నీకు తోడై ఉంటాడు. నువ్వు రిపెంట్ అయితే ఆయన ఆ వాక్యంలో నీకు ఫలింపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.